वाक्यैतेषं वदतेन ब्रह्मकर्म समारभे पूतो नीళ్ళు जल पైన నెత్తి మీద ब्रह्मकर्म समारभे ओम ओम शुभ ओम जन ओम तप ओम गम सत्यम सत्यवितर्वण्यं भर्गो देवस्य धीमहि धियो न प्रचोदयात् ओम ब्रह्मस्त्र श्री गोविंद 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 श्री महाविष्णु राज्य पर्वतमान सत्य ब्राह्मण तृतीय पराधेश्वर मंत्र कलिगे प्रथम पादे जम्बू दीप वर्ष कंजे में दक्षिण विभागे श्री शैली ईशान्य प्रदेश मध्य समस्त देवता ब्राह्मण हरिहर समितो वसद्गृहे मीदी अत्ते मादी अस्ति वसद्गृहे अस्मिन् वर्तमानः चान्द्रमानेन श्री विश्ववासुनामचत्रे दक्षिणायने भाद्रपद मासे अमावास्यां तिथौ भानुवासरे पुब्बा नक्षत्र शुभ नक्षत्र शोभेते रूपणे एवं विशेषणाविशिष्टायां श्रीमान् वात्रस्य पौत्रस्य वेंकटसूर्य धर्म शिव सत्य कनक राजा रमेश राजस्य गणपति समेतस्य गौरी देवती अमावास्या गौरी देव पूजां करिष्ये नीचकजले पुष्पं समर्पयामि पूर्वे पुष्पं समर्पयामि ताम्बूलं समर्पयामि धूपम् आग्रापयामि ఇప్పుడు రెండు రోజులు అక్కడ పెట్టింది నేను ఇందాక రాత్రి దేవుని ధూపం ఆగ్రాపయామి धर्मपति समेत सकुटुंबाय आयुरारोग्यैश्वर्यवृद्धं कामाक्षि सतुर्विधपुरुषादुतो मनोवाचापद्धतं सकलमङ्गलावधुतं नित्यं जय मंगलगौरी गौरी देवी कलिशे दीपाనికి కుంకుమ బొట్టు పెట్టు కలిసి దీప ఇది పచ్చిపచ్చడి కలశారాధన కలిసాను కలిసి మనం పెట్టుకున్నాం కదా అది కలశారాధన కలిసే కలశస్య ముఖ్య పూతో నీళ్లు కదుపు అందులో ఉన్నాయి కలశస్య ముఖ్య విష్ణు రుద్ర సమర్పిత మూలే తంత్రుతో మాతృనాశిత కురుక్షోత్ర కారకుల సర్వే సప్త నిపం సుందరం గురు వేదో వేదో సామవేద अर्थवैनायक सर्वसाई सरल कलशंभु सर्वसिद्धः गंगे चैव यमुने चैव गोदावरी नर्मदा सिंधु कावेरी जलस्मिन् सन्निधिं कुरु दिग्बोर में जल को शुद्ध आत्मन सबे सकल देवता रामनीति जली अब पाలు వెట్టిగిన పాలు తీసుకుని తాంబూలం పక్కన జరిపేసి పోలేరమ్మ తల్లి నీంట ఉచ్చ పాలు నీట కలుగుతాం కొంచెం అంటే చంద్రులను వేసుకోలే అంటే వేసుకోం 3 సార్లు అక్కడ అనుకో పోలేరమ్మ తల్లి నీ వాకలి పాల నీట తలుపుతాం మా ఇల్లు మెచ్చి ఉచ్చపిత అలుకుతాను ఏడాది కడుపులో పక్కన ఎదుగుతాను పిల్లలు ఆరోగ్యంగా అన్ని చూసుకుంటాయి అని దండం పెట్టి చాలు కూర్చోండి రావలేను పోలేరమ్మ తల్లి పలానైతే నీతో తోరం సంపయామి ఆ తోరం చేయి పట్టుకో చేయి तोरण समर्पयामि पुष्पं వేసే కదా అక్షతం సమర్పయామి మరి మనగా చెప్పగా 7 కోడళ్ళు 7 బ్రాహ్మణులు ఉంటారు బ్రాహ్మణులకి 7 కోడళ్ళు ఉంటారు 7 వాళ్ళకి 6 కోడళ్ళు ప్రతి ఆట నైవేద్యం తెచ్చాం ఓం భోగోస తస్సవిత్రణ్యం మరి పూతో నీళ్ళు చల్లగలమా తస్సవిత్రణ్యం భర్గో దేవस्य धीमहि धियो न प्रचोदयात् భూపద సమర్పణ అలాగే పులుసు గారెలు నైవేద్యం సమర్పయాన్ని పెట్టుకో బూర్లు కలగాయ పులుసు నైవేద్యం సమర్పయం గౌరీ దేవి ఓం ప్రణస్ ఓం తామస్ ఓం సమానస్ ఓం మధ్య మధ్య పాంచ సమర్పయం హస్తం పెట్టిన
కథ చింతలు పట్టు చల్లో ఉన్నదేమో కథ ఉంటుంది. నేను తీస్తారా? చల్లో కథ ఉన్నది పొలాలమ్మ చెప్పండి మీరు వచ్చు కదా. నేను నాకు చెప్పి మామూలుగా బ్రాహ్మడికి ఉంటాయి ఏడుపు పొలాలు పొలాలమ్మ పట్టుకోలేను నాకు కొంచెం పొలాలమ్మ ప్రతి ఏడాది పూజ చేసుకుంటూ ఉంటారు. 6 కోడలు పూజ చేసుకుంటారు. 7 కోడలకి పుట్టాచావా పిల్లలు పుట్టడం పోవడం, ప్రతి అమావాస్య పూజ అయిపోవడం, తోడుకోవడం అందరూ చెట్టడం తిడుతుంటే అలాగే ఏంటి అంటే మళ్ళీ ఆ ఏడాది 7 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ నోచుకున్న పిల్లలు బియ్యాలను చేసిపోయాడు. అప్పుడు పోలేరమ్మ కళ్ళలో కనపడి చెప్తుంది, నువ్వు ఇలా వాళ్ళు నోచేసుకుంటారు అన్నమాట. చేసి చూస్తే పిల్లలు బియ్యాల్లో పిల్లలు కళ్ళు వేసాయి కదా, నువ్వు పోలేరమ్మ పూజ చేసుకో, నువ్వు చూడక అని చెప్తే వాళ్ళతో పాటు అది నువ్వు నోచేసుకుని పోలేరమ్మ పూజ చేసుకుంటుంది. ఈ పదాక్షంతో తీసుకెళ్ళి 7 పిల్లలను గోతులో పెట్టింది కదా, 7 పిల్లలకి గోతుల మీద వేయమని చెప్తుంది పోలేరమ్మ. వేయమని చెప్తే 7 తీస్తే గుణగణాలు ఆడుతూ మొగోళ్ళు ఆడుతూ గజ్జలతో ఆడపిల్లలు మగపిల్లలు అందరూ బతికిస్తారన్నమాట. అయితే పిల్లలు పుట్టకపోతే మొక్క పెసలు వేసుకుందామని పుడతారు, మొక్క పెసలు పంచుతామని పుడతారు. 7 వెళ్ళి జోగి దండుతాను అని మొక్కుకుంది. మోగలతో అడ్డగజ్జ కట్టుకుని తడిపట్టుతో ఎవరో ఇద్దరు పక్క వాళ్ళ పిల్లల్ని సాయం తీసుకుని పెడుతుంది అన్నమాట. వెళ్ళి జోగి అని మామూలుగా బయటపడుతుంది. బియ్యం పప్పు కూరలు కాయగూర ముక్కలు అన్నీ వేస్తారు. ఆ కూరలతోనే దండిన కూరలతోనే పులుసు పెట్టుకొని ఆ దండిన బియ్యంతోనే అన్నం వండుకొని ఆవిడ గౌరీదేవికి పూజ చేస్తుంది. తోరణం కట్టుకుని మొక్క పెసలు నైవేద్యం పెడుతుంది. నైవేద్యం పెట్టి మొక్క పెసలు ఏమొచ్చి అందరికీ పంచుతుంది. పిల్లలు ఉన్నవాడికి పిల్లలు లేని వాడికి అందరికీ పంచుతుంది అన్నమాట. అది తింటా పంచుతుంది. అది ఆవిడ తెచ్చిన వ్రతం మనం చేసాము తెలుసు. వ్రతం రాకపోయినా కథ రాకపోయినా వ్రతం రాకపోయినా ఏదో నాకు వచ్చిన 2 మొక్కలు చెప్పాను. దాంట్లో బాగా రాసి ఉంటుంది. లేరమ్మ తల్లి